కాల్చం అయితే వాడక తిందామనా? కెరియర్ ఎంతున్నా ఏం చేసుకుంటావు? క్యారెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రమా. కెరియర్ ఎంతో ఉన్న సత్యం కంప్యూటర్ రామలింగరాజు కెరియర్ లేనందుకు, క్యారెక్టర్ లేనందుకు తీసుకుపోయి జైల్లో పడేశారు. ఈ వ్యాపారంలోకి లేడీస్ వస్తారు, సోదర భావం కలిగి ఉండాలి. తేడాలు వచ్చి ఎంత తోపు అయినా ఐడి బ్లాక్ చేయబడుతుంది. అంత నైతిక విలువలతో ఓడినటువంటి వ్యాపారము నా ఏడిఎంఎస్ వ్యాపారం అని చెప్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. 7వ స్టెప్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఏ కంపెనీ అయినా ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్స్ ఉంటాయంట. ఆ కంపెనీ నా దగ్గరికి రావడంలో ఫోర్త్ లెవెల్లో వచ్చింటుంది, నేను దాని దగ్గరికి వెళ్ళడంలో ఫోర్త్ లెవెల్లో పోయింటా. అప్పటికే 90% పబ్లిసిటీ అయిపోయింటుంది. ఈ పబ్లిసిటీ అయిపోయిన కంపెనీలో పోయి పనిచేస్తే ఫస్ట్ లెవెల్కి పోతామా? చూసుకొని పోవచ్చు కదా సార్. చూసుకొని పోనికి నా తాత ముత్తాతల నుంచి నెట్వర్క్ చేసిన అనుభవం ఎవరికి లేదు. నా సీనియర్ చెప్తే జాయిన్ అయినా, పాపం ఆయనకు కూడా తెలియదు. ఇద్దరం అట్రాక్షన్ అయి జాయిన్ అయినాం. ఇంటికి 20,000 వచ్చినాయంటే, ఇంటి మొదలకి 30,000 వచ్చినాయంటే పోతే పోయినా పైసలు కట్టినా. మరి చాలామంది షేప్ షాప్ కంపెనీ తిడతారు. తిట్టకూడదు, వేరే కంపెనీ అయినా. షేప్ షాప్ కంపెనీలో కరోడుపతులు అయినారు పిచ్చోళ్ళ. వేసిన స్టెప్ మంచిదే, నీవు ఎంచుకున్న రంగం సరైన టైంలో ఎంచుకోలే. 2001లో స్టార్ట్ అయిన సంస్థ ఏడిఎంఎస్ షేప్ షాప్ సంస్థ నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చారు. 17 ఏళ్ళు 18 ఏళ్ళు పట్టింది. అంటే 90% అయిపోయినాక వచ్చింది. ఏడిఎంఎస్ అనే కంపెనీ 34 నెలలు అవుతుంది నెట్వర్క్లోకి వచ్చి. 99% ఖాళీ ఉన్న టైంలో నువ్వు స్టార్టింగ్ ఉన్న అదృష్టవంతులు అర్థం చేసుకో అని చెప్తున్నా. సార్ మీరు అనొచ్చు, మీరు చెప్పినవన్నీ కూడా పాటించిన వాళ్ళు ఫెయిల్ అయినరు కదా సార్. అదెట్లా సార్? అన్ని డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయారు, ప్లాన్లు చెప్పారు, అన్ని చేసిన వాళ్ళు కూడా ఫెయిల్ అయినరు. అదెట్లా సార్ అనొచ్చు, ఉండొచ్చు. బాహుబలి అనే సినిమా సూపర్ ఉంది కాబట్టి ప్రభాస్ ప్రపంచ దేశాలు తెలిసిపోయాడు. అదే ప్రభాస్ ఇంకో సినిమా తీస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రభాస్ తప్పు కాదు, ప్రభాస్కి వచ్చిన కథ కరెక్ట్ లేదు. సక్సెస్ అయ్యే లక్షణాలు మీ అందరి లోపల ఉన్నాయి. ఫెయిల్ అయిన మన ఫీల్ అవుతున్నారు. ఫెయిల్ కాలేదని నేను చెప్తా. కంపెనీ కరెక్ట్ లేనప్పుడు నీవేం చేస్తావు? నీ సీనియర్ కరెక్ట్ లేనప్పుడు నీవేం చేస్తావు? ఇక్కడ నీ సీనియర్ కరెక్ట్ లేనప్పుడు నీవేం చేస్తావు? ఇక్కడ చూడండి, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయలేదా? జాబ్లో ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయలేదా? లవ్లో ఫెయిల్ అయితే పెళ్ళిళ్ళు చేసుకోలేదా? లైఫ్లో ఫెయిల్ అయితే ఎందుకు ట్రై చేయకూడదు? ఏ రాజ్యాంగంలో రాసిండు మళ్ళీ ట్రై చేయొద్దని? థామస్ అల్వా ఎడిసన్ 999 సార్లు ఓడిపోయి మరొకసారి ప్రయత్నించడం వల్ల ఈ బలి పెరిగింది. నీ